అత్తయ్య, ఏమ్మా? ఈరోజు ఈవినింగ్ మనకి టిఫిన్ కదా, మరేం చేయబోతున్నారు? దోశల పిండి ఉంది కదమ్మా, దోశలు చేద్దాం అనుకుంటున్నానమ్మా. మార్నింగ్ కూడా దోశలే తిన్నాం కదా అత్తయ్య. ఇప్పుడు ఒగ్గని చేస్తారా? నాకు రాదు కదమ్మా. నాకు వచ్చి కదా అత్తయ్య, నేను నేర్పిస్తా కదా. నేను చెప్తూ ఉంటా, మీరు చేస్తూ ఉండండి. సరే అమ్మ, అయితే ఒగ్గాని చేసుకుందాం అమ్మ టిఫిన్. అలాగే అత్తయ్య, పదండి. అన్నాడు అమ్మ. ముందుగా మనం ఒగ్గానికి కావాల్సిన మురమరాలు తీసుకోవాలి. వీటిలో కొన్ని వాటర్ వేసుకొని ఇలా తడుపుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు ఉగ్గాని మెత్తగా ఉంటుంది, లేదంటే గట్టి గట్టిగా వస్తుంది. అతే ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. అతే ఇప్పుడు ఆయిల్ వేయండి. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటమ్మా? ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అందులో వేసేయండి అత్తయ్య. ఇవి కాసేపు వేయించుకుందాం. కొంచెం కలపండి అత్తయ్య. సరే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలర్ మారాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసేయండి. సరేనా? టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే టమాటాలు వేగంగా మగ్గుతాయి అన్నమాట, అందుకే కొంచెం సాల్ట్ వేయండి. అయితే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం వేయండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అంత అవసరం లేదు, కొంచెం చాలు. చాలతాయి. అయితే ఇప్పుడు ఆ నానబెట్టిన మరమరాలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేయండి. అంతా కలిసేలా బాగా కలపండి. ఇప్పుడు ఆ లాస్ట్లో ఆ కొత్తిమీర అలా చుట్టూ జల్లేయండి. చూసారు కదా అత్తయ్య, మన ఒగ్గాని రెడీ అయిపోయింది. ఒగ్గాని ఎలా కనిపిస్తుంది అత్తయ్య? చాలా టేస్టీగా ఉన్నట్టు కనిపిస్తుందమ్మా. అవునా? ఇప్పుడు చేయలేదమ్మా. అవునా? ఇంకా మీకు కూడా వచ్చేసిందిగా ఒగ్గాని ఎలా చేయాలో. వచ్చిందమ్మా. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఉగ్గాని విత్ మిర్చి బజ్జీతో హ్యాపీగా ఎంజాయ్. మీరు కూడా మన షార్ట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. బాయ్.